సార్ ఇప్పుడు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి? ఏ సందర్భాల్లో అది మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటది? అంటే క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే అండి, సెక్షన్ 482 సిఆర్‌పిసి కింద. సో, దాని ప్రకారం ఏంటంటే, ఎవరైనా సరే తన పైన ఎఫ్ఐఆర్ కొట్టివేయమని చెప్పి కోర్ట్‌ని వేడుకుంటారు. మేము కూడా చాలా కేసులు ఫైల్ చేసాం. ఈ రోజు కూడా నేను ఒకటి తయారు చేశాను క్వాష్ పిటిషన్. ఇందాకడ తయారు చేశాను దాంట్లో ఉంది. సో, మేము కూడా క్వాష్ పిటిషన్ రెగ్యులర్‌గా ఏస్తూనే ఉంటాం. ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు జరిగినాయి. దీన్ని విచారించి, సమగ్రంగా విచారించి, నా పైన ఉన్న కేసుని కొట్టేయండి క్వాష్ అని చెప్పడాన్ని క్వాష్ పిటిషన్ అంటాం. అది ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసం హైకోర్టులో ఫైల్ చేసేదాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. కింది కోర్టులో ఉండదు అది రైట్. కింది కోర్టులో వేసేదాన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు. అది దాని ప్రొసీజర్ వేరు. హైకోర్టులో చేసేదాన్ని క్వాష్ పిటిషన్ అని అంటారు. సో, ఇదే సిట్యుయేషన్‌లో ఎవరన్నా ఒక సాధారణ సామాన్య ప్రజలు ఎవరన్నా ఉండి, వాళ్ళు నిజంగా జైలుకెళ్తే నిజంగానే ఒక రోజులో క్వాట్ పిటిషన్ ఓకే అయ్యి బెయిల్‌తో బయటకొచ్చే అవకాశం ఉందంటారా? లేదంటే హై ప్రొఫైల్ వల్లే అల్లు అర్జున్ గారు బయటికి రావడం జరిగిందంటారా? అంటే అంటే హై ప్రొఫైలు కారణం అనేది ఒక పక్కన పెడితే, జనరల్‌గా నిజం చెప్పాలంటే ఈరోజు న్యాయం అనేది డబ్బున్న వాళ్ళకే న్యాయం అండి. విద్య, వైద్యం, న్యాయం 3 కూడా అదేనండి. ఎందుకు అంటే ఒక్కొక్క సీనియర్లు మేము చూస్తాం సుప్రీంకోర్టులో ఒక్కొక్క సీనియర్లు ఉంటారు. వాళ్ళు లక్షల్లో కాదు కోట్లలో తీసుకుంటారు ఫీజు అనేది. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వేరుంటాయి. సో, వాళ్ళ స్ట్రాటజీ వేరుంటది. సో, న్యాయం అనేది ప్రజల్లో నిజం చెప్పాలంటే ఈరోజు దొరకట్లేదండి. అంటే ఆర్థికపరమైన సామాన్యుడికి న్యాయం దొరుకుతుందా అంటే అది క్వెషన్ మార్కే. $1,000,000 ప్రశ్నే. కాకపోతే ఎవరు చేసినా కూడా ఇప్పుడు అంతా కార్పొరేట్ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు మేము కూడా చూస్తుంటే మాది కూడా అంతా కార్పొరేట్ స్థాయి. మా మెయింటెనెన్స్ అంతా ఉంటది. ఒకటి. సో, పేదవాడికి న్యాయం జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సత్వర న్యాయం అనేది లేట్ అవుతుంది భారతదేశంలో ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక ఒక పేదవాడికిను, ఒక ఉన్నవాడికి తేడా ఏంటంటే పేదవాడు మంచి క్వాలిఫైడ్ ఉన్న అడ్వకేట్స్‌ని గానీ, అలాగే ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే అవకాశం ఫీజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర సర్వీస్ పొందే అవకాశం ఉంటది. కానీ ఒక కామన్ మ్యాన్ అన్నారంటే అంత ఫీజులు చెల్లించుకోలేని స్థితి ఇబ్బంది ఉంది ఈరోజు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పండి 'షారుఖ్ ఖాన్' పిల్లోడున్నాడు. వాళ్ళ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఎఫిషియంట్ అడ్వకేట్స్. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు వాదించడానికి ఎఫిషియంట్ అడ్వకేట్, టాప్ మోస్ట్ అడ్వకేట్. వాళ్ళ ఫీజులు లక్షల్లోనే ఉంటది. ఫీజు పర్ డే ఎంత అని ఉంటది లేదా అవర్స్‌లో ఉంటది. మీరు సుప్రీంకోర్టులో ఎవరిదైనా చూసుకోండి. హరీష్ సాల్వే గాని ఇలాంటివి చూసినా లక్షల్లో, కోట్లలో ఉంటది ఫీజులు. సో, అది అంటే కామన్ మ్యాన్‌కి న్యాయం అందుబాటులో లేదు అనేది నా ఉద్దేశ్యం ఒకటి. రెండోది మీరు డబ్బుంటే మీరు కూడా ఎవరైనా న్యాయవాదిని పెట్టుకోవచ్చు. 2 సరే కొన్ని సందర్భాల్లో గతంలో ఈ క్వాష్ మధ్యంతర బెయిల్స్ ఎవరైనా పొందలేదంటే పొందుతూనే ఉంటారు. ఈ రోజు కూడా వచ్చే ఉంటాయి. కాబట్టి అది మనకు మీడియా పరంగా తెలీదు. అంతే తేడా.